హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేలేకి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన జిల్లెడికాయల స్వీట్ చేసే విధానం ఒకసారి చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరగనియాలి. కరిగినాక దాంట్లోకి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేదంటే వెండి కొబ్బరి ఫ్రై చేసుకుంటూ అది దగ్గరికి రావాలి. దగ్గరికి ఇలా క్వాంటిటీ అనేది ముద్దలక్క రావాలి. పక్కన ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని బియ్యం పిండి తీసుకొని దాన్ని ఉండలు లేకుండా ఇట్లా మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఇలా చిన్న మనం ముందుగా చేసి పెట్టుకుని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా పిండిని అనేది ఇలా పెట్టుకొని లోపల పెట్టుకోవాలి. లోపల ఇట్లా బాగా అన్నీ చూడండి, నేను పెట్టుకున్న విధంగా అట్లా పెట్టండి. పెట్టినాక పక్కన పెట్టుకోండి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాక ముందుగా ఒక అరగంట నానబెట్టిన బాస్మతి రైస్లోకి ఇట్లా మనం అనేది ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం అనేది ఇలా రెడీ అయిపోతే చూడండి, ఇట్లా ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసుకొని ఇట్లా పెట్టుకుంటే రెడీ అయిపోతాయండి. చూడండి, వినాయకుడికి నైవేద్యం రెడీ అయిపోయింది. చూడండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఫుల్ వీడియో కావాలంటే ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.